ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ ప్రార్థిస్తున్నారు, ప్రతిరోజు వాక్యాన్ని చదివిస్తున్నారా? అలా ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. అయితే ప్రభునందు నా స్నేహితులారా, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందన మన్నతులు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదా? ఈ జోసెఫ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ వర్తమానాలు అందించడానికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. అయితే కీర్తనలు 18వ అధ్యాయం మరి 20వ వచనంలో ఇలా సెలవిస్తుంది, నీతిని బట్టి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును అని. ఈరోజు నీతిగా జీవిస్తా ఉన్నావా? వాక్యం వింటున్న నీవే ఒక్కసారి ఆలోచించి మిత్రమా. ఈరోజు చాలా మంది బ్రతుకుతున్నారు, చర్చలకు వెళ్తా ఉన్నారు, వారి వారి దేవుల్ని పూజిస్తూ ఉన్నారు. అయితే నీతిగా ఉంటున్నారా? యథార్థంగా జీవిస్తున్నారా? అలా నీతిగా జీవించాలి. యథార్థంగా ఉంటేనే దేవునికి నువ్వు నిజమైన భక్తుడు అవుతావు, నిజమైన విశ్వాసం అవుతావు. ఈరోజు ఆ నీతి నీలో ఉందా? చాలా మంది అనీతితో ఉంటున్నారు, చెడ్డగా బ్రతుకుతున్నారు. వారి వారి లైఫ్ లాగా వారు నిజ జీవితంలో లేదు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు అక్రమైన సంపాదనలు సంపాదిస్తూ ఉన్నారు, నీతి లేదు వారి సంపాదనలో. అయితే ఈరోజు నీవు అలా ఉన్నావా? అలా ఉంటే ఈరోజు వాక్యమిని నువ్వు మార్చుకొని బ్రతుకుని, ప్రభు చెప్తున్నది అదే, ఆయనకి ఇష్టమైనది అదే. నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. అలా నీతిగా ఉంటే కనుక నువ్వు నిర్దోషిగా ఎంచబడతావు. ఈరోజు నీతి నీలో ఉందా? అలా నీతి నీలో ఉంటే యెహోవా నిన్ను దీవించడానికి, యేసు ప్రభు నిన్ను రక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? అలా ఉండాలని ప్రభు పెట్టిన మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.